జూపిడి గారు ఏంది మళ్ళీ ఏమైనా, ఎందుకంటే పాపం సప్తగిరి ప్రసాద్ గారు లాంటి వాళ్ళేమో కష్టపడ్డ వాళ్ళకి ఓపిక ఉండాలన్నారు, కష్టపడక్కర్ లేకుండా ఉండే వాళ్ళకి కూడా ఓపిక లేని వాళ్ళకి కూడా అవకాశాలు ఉన్నాయని చరిత్ర రుజువు చేసిందా జూపిడి గారు? కష్టపడి ఎక్కడో పాపం తెలంగాణ వ్యక్తిని తీసుకొచ్చి బీసీలు అందరూ ఓట్లేస్తారని నమ్మి ఇప్పుడు దాకా బీసీ కార్డు అన్నారు, కానీ ఆర్ కృష్ణ గారు నమ్మి ఇచ్చారు. ఆయనేమో నాకు ఈ పదవద్దని మీ ప్రభుత్వం పోగానే మీ మొహాన్న రాజీనామా పత్రం కొట్టి మళ్ళీ బీజేపీ నుంచి వచ్చాడు. బహుశా ఆయన అధికార పార్టీలకి ఉపయోగపడే నాయకుడు అనుకుంటా, ప్రతిపక్షంలో ఉంటే ఆయన పెద్దగా ఉపయోగపడేమో, అందుకనే అధికారం ఉన్నప్పుడు రాజ్యసభ తీసుకుంటాడు, అధికారం లేకపోతే రిజైన్ చేసి అధికారంలో ఉన్న పార్టీ నుంచి తీసుకున్నట్టుగా కనపడుతుంది నాకు. యా శ్రీనివాస్ గారు, మీకు బిగ్ టీవీ ప్రేక్షకులకి అదేవిధంగా పెద్దలు పురుషోత్తం రెడ్డి గారికి, ఇద్దరు మా సోదరులు విల్సన్ అండ్ సప్తగిరి ప్రసాద్ గారికి గుడ్ ఈవినింగ్ అండి. మీరు అడిగినటువంటి రెండు ప్రశ్నలు చాలా కీలకమైనటువంటి అంశాలుగా రెండింటికి విడివిడిగా సమాధానం చెప్పడం కోసం ఒక ప్రయత్నం చేస్తాను. నేను కొంచెం నాకు క్రాస్ ఇదేం పెట్టకుండా జాగ్రత్తగా టైం అదే పాపం సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ ఉంటే మీరే మాట్లాడుతూ ఉన్నారు, ఆయన ఇబ్బంది పడ్డాడు. ఇక్కడ చెప్పినప్పుడు క్రాస్ చేయొద్దు, సప్తగిరి ప్రసాద్ గారు చెప్పినప్పుడు మాత్రం నేను క్రాస్ చేస్తే మీరు చెప్పినప్పుడు చేద్దా అసలు ప్లీజ్. అది కాదు, అసలు మనం స్టార్ట్ చేయకుండా మీరు క్రాస్ చేశారు అనుకో. మరి మీరు చెప్పే షరతులు లెట్ us start. అదే ఆర్కెస్ట్రా షరతులు పెట్టింటే పార్టీ మారేవాడు, నాకు పెట్టే షరతు లేదో ఆర్కెస్ట్రా పెట్టింటే పార్టీ మారేవాడు కాదేమో. షరతులు కాదు, అక్కడ డిస్క్రిషనరీ ముఖ్యమంత్రికి ఎలా ఉందో ఇక్కడ డిస్క్రిషనరీ మీకు అలా ఉంటుంది. ఎవరు క్వశ్చన్ వేయాలి, ఎవరిని మాట్లాడించాలి, ఎవరిని ఇబ్బంది పెట్టాలి, అది దట్ ఈస్ యువర్ డిస్కషన్. బట్ కమింగ్ టు ది పాయింట్, నేను మొట్టమొదట నాగేంద్ర బాబు గారి దగ్గర నుంచి వస్తానండి. అంటే ఇప్పుడు ఒక చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఒక అంశాన్ని మీకు గుర్తు చేస్తాను. నాగబాబు దగ్గర నుంచి చరిత్రలో మన ఎన్టీ రామారావు గారి తనయుడు హరికృష్ణ గారు, ఆయనకు కూడా మంత్రి పదవి ఇచ్చారు, ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. అంటే ఇవ్వకూడదని ఏమీ లేదు, ఇచ్చిన 6 నెలల్లో ఏదో ఒక సభలోకి ఖచ్చితంగా పోవాల్సిన అవసరం ఉంటుంది జనరల్గా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం. సో ఇప్పుడు నాగబాబు గారికి ఆ దశలోనే ఇవ్వటం జరిగింది. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ టోటల్లీ డిస్క్రిప్షన్ ఆఫ్ ది హానరబుల్ సీఎం. బట్ ఈ అండర్స్టాండింగు తర్వాత మ్యూచువల్లో ఈ రాసుకోటలు, రాతలు, కోతలు ఇవన్నీ జనరల్గా నాకు తెలిసి ఇండియన్ పాలిటిక్స్లో ఎక్కడ కూడా 52 నుంచి ఇప్పుడు దాకా ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రధానమంత్రి కానీ అండర్టేకింగ్ ఇచ్చి కోalition గవర్నమెంట్లో ఇంకో పార్టీకి అండర్స్టాండింగ్ ఇచ్చి తీసుకుంటాము ఖచ్చితంగా, మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీకు జ్వరం రావాల్సిన అవసరం లేదు, మీరు డోలో 650 వేసుకోవాల్సిన అవసరం లేదు, నేను అండర్లా ఒకటి ఇస్తున్నాను, ఎంఓయూ చేస్తున్నాను. ఇప్పుడు మన ఫారిన్ ఎట్లా ఇండస్ట్రీస్ని ఎలా పిలుస్తున్నామో ఒక ఎంఓయూ జరిగింది వీళ్ళిద్దరి మధ్య. ఈ ఎంఓయూ నాకు తెలిసి రహస్యంగా ఉంటే బాగుండేది, అది మాటల రూపంలో కాకుండా పేపర్లో వచ్చింది కాబట్టి ఇది ఒక విచిత్రమైనటువంటి అన్కాన్స్టిట్యూషనల్ ఇష్యూగా నేను భావిస్తాను. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని కాస్త చదువున్నాం కాబట్టి, ఇండియన్ పొలిటికల్ ప్రాక్టీసెస్ని కొన్ని చూస్తున్నాం కాబట్టి, 52 నుంచి ఇప్పటిదాకా కోalition గవర్నమెంట్స్లో ఎక్కడ కూడా అండర్స్టాండింగ్ తోటి ఎంఓఈ తోటి మంత్రివర్గంలో తీసుకోవటం కానీ, ఎమ్మెల్యేగా ఎంపీగా తీసుకోవటం కానీ ఎక్కడ జరగలేదు. ఇది ఎవరు వీకా, ఎవరు స్ట్రాంగా, ఎవరు ఒత్తిడి ఉందా, లేకపోతే ఎవరికి లొంగిపోయారా, ఎందుకు ఈ విధంగా అయిపోతుందని నేను చెప్పాల్సిన అవసరం లేదు. అవిశ్వాసాలు లేకుండా ఉండాలని నమ్మకం కోసం పెట్టుకోవచ్చేమో సప్తగిరి గారు, నేను వేసే ప్రశ్న నేను వేస్తాను, మీకు ఇస్తా ఛాన్స్. సప్తగిరి గారు కంప్లీట్ చేయండి. సప్తగిరి గారు నేను వేసే ప్రశ్న నేను వేసా. సప్తగిరి గారు, విల్సన్ గారు ప్లీజ్ జప్పుడు గారు కంటిన్యూ. నేను వేసే ప్రశ్న నేను వేస్తున్నా మీ తరఫున. రైట్ జూపిడి గారు, రైట్ జూపిడి గారు. నేను వాళ్ళు చెప్పిందంతా విన్నాను. లెట్ దెమ్ లిసన్ ప్లీజ్, లెట్ దెమ్ లిసన్. ఈ అండర్స్టాండింగ్లు
ఈ రైటింగ్లోకి వచ్చేది మాత్రం ఒకవేళ చరిత్రలో ఎక్కడ జరుగుంటే మా సోదరులు నాకు కూడా చూపించవచ్చు, చెప్పచ్చు, మాట్లాడుకోవచ్చు. నేనేం చెప్తున్నానంటే ఇది చరిత్రకు అందనటువంటి ఒక అంశాన్ని ఏ ఒత్తిడికి తెలుగుదేశం పార్టీ వంగిపోయింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఈరోజు డిస్కషన్ పెట్టారండి. ఇక్కడ నేను అంటాం ప్రజల్లోకి వెళ్ళండి. మా సప్తగిరి ప్రసాద్ గారు చాలా సపోర్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు కానీ మధ్యలో అప్పుడప్పుడు అంటే కానీ చరిత్రలో జరగనివి చాలా జరుగుతున్నాయి కదా. రాజ్యసభ 6 సంవత్సరాల కోసం ఇస్తే 3 సంవత్సరాలు ఒక పార్టీలో, రిమైనింగ్ 3 సంవత్సరాలు ఒక పార్టీలో, ఇంకో పార్టీలో రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నప్పుడు చరిత్రలో జరగనివి చాలా జరుగుతున్నాయి కదా. ఇది ఒక్కటే జరగట్లేదు అనేది ప్లీజ్ కంటిన్యూ. నేను ఒక్క నిమిషం, నేను మీ ప్రశ్నని 2 భాగాలుగా విడగొట్టి నేను ఒకటో ప్రశ్నలో ఉన్నాను సమాధానం, మీరు రెండో ప్రశ్నలోకి నన్ను దించుతున్నారు. దయచేసి దీన్ని ప్రజలకు వదిలేద్దాం. నేను అనేది డిస్క్రిప్షనరీ ఆఫ్ ది ఆనరబుల్ సీఎం, నో డౌట్. ఆనరబుల్ సీఎం ఎందుకు బెండ్ అయ్యాడు, ఆనరబుల్ సీఎం ఎందుకు ఒత్తిడికి లోనవుతున్నాడు, ఆనరబుల్ సీఎం ఎందుకు ఇప్పుడు నాకు తీసుకొచ్చి నాగబాబు గారిని అర్జెంటుగా హోమ్ మినిస్టర్ చేయబోతున్నారు అనేది నాకున్న సమాచారం. హోమ్ మినిస్టర్ కాకపోతే సివిల్ సప్లైస్ మినిస్ట్రీ నాగబాబు గారికి ఇవ్వబోతున్నారు. ఇది నిజమో కాదో తర్వాత తెలుస్తుంది. ఈ రెండింటిని నేను ఎందుకు అంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరిని పెట్టుకుని వాయించాడు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు కానివ్వండి. సప్తగిరి గారు దాని గురించి పెద్ద మనం ముఖ్యపడాల్సిన అవసరం. ఎందుకంటే ఆయన చెప్పగానే ఇప్పుడు అయిపోయేది ఏం లేదు. రైట్, ఆయన చెప్పగానే ప్రజలు నమ్ముతారా కానీ కంటిన్యూ చేయండి. దానివల్ల టైం వేస్ట్ అవుతుంది. ప్లీజ్ నాకు సప్తగిరి గారు కానీ సార్ సార్ దయచేసి నా క్రాస్ క్వశ్చన్ లేదు, కావాలంటే వాళ్ళ టర్న్లో వాళ్ళు చెప్పుకోమనండి. ఇక్కడ ఇది ఎందుకు బలహీనపడిందో తెలుగుదేశం పార్టీ, లేకపోతే ఎందుకు ఎవరికి ఏం ప్రామిసెస్ ఎందుకు చేసుకున్నారో తెలియదు. ప్రయత్నం మాత్రం రాజ్యసభ కావాలని జరిగింది. అది కాస్త రీబౌన్స్ అయిపోయి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కానటువంటి ఒక కుటుంబ పార్టీగా తయారవుతున్న పవన్ కళ్యాణ్ గారి పార్టీ ముందు వాళ్ళ అన్నగారికి చిరంజీవి గారికి నాగబాబు గారికి అకామిడేషన్ ఎక్కడ చేయాలో ఇబ్బంది పడుతూ ప్రస్తుతం నాగబాబు గారికి అకామిడేషన్ కుటుంబ పార్టీగా మారినటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారి జనసేన, అదేవిధంగా కుటుంబ పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒక అండర్స్టాండింగు లేకపోతే ఈ ఎంఓయు ఇది ప్రజల్లో డిస్కషన్ జరుగుతూ ఉంది. వాళ్ళు చేసుకోనండి. లెట్ మీ కమ్ టు ది సెకండ్ క్వశ్చన్. ఆర్ కృష్ణయ్య గారిది మీరు అన్నారు. ఆర్ కృష్ణయ్య గారు ఇన్ఎలిజిబుల్ క్యాండిడేటు పార్లమెంటరీ సిస్టానికని నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఆయన పోరాటం విద్యార్థి ఉద్యమాల నుంచి ఉందని చాలామంది భావిస్తూ ఉన్నారు. ఆయన చట్టసభల్లోకి పోవాల్సిన అవసరం లేదని కొన్నిసార్లు, చట్టసభల్లోకి పోవాలని కొన్నిసార్లు రిజైన్ చేసినప్పుడు, మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా రిజైన్ చేసినప్పుడు చట్టసభల్లో పెద్దగా ఏమి లేదని చెప్పినటువంటి ఆయనే ఇంతకుముందు మీరు అన్నట్టుగా తెలుగుదేశంలో కానీ లేకపోతే అంతకుముందు బీజేపీలో కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ ఇప్పుడు బీజేపీలో కానీ అంటే బ్లడ్ నాది ఒరిజినల్ బ్లడ్ ఇక్కడ ఉందని చెప్పుండొచ్చు. అయితే నేను ఆయన క్యాండిడేచర్ని నేను కాదనట్లేదు, కానీ ఇక్కడ బీజేపీ చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఏంటంటే క్యాస్ట్ పాలిటిక్స్ని బీజేపీ ఆంధ్రప్రదేశ్లో క్యాస్ట్ పాలిటిక్స్ కోసం విభజించి పాలించిన నినాదాన్ని బీజేపీ భారతదేశం మొత్తం ఇంప్లిమెంట్ చేసే క్రమంలో నిస్సిగ్గుగా ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చింది అని చెప్పడానికి ఆర్ కృష్ణయ్య గారు రాజీనామా, ఆర్ కృష్ణయ్య గారు మళ్ళీ రీఎంట్రీ, మీరు అన్నట్టుగా 2-3 నెలల శాలరీ కాదు, ఒక సెషన్ గ్యాప్ వచ్చింది అంతే. రెండో సెషన్లోకి వచ్చేసరికి మళ్ళీ ఎంటర్ అయ్యాడు హీరో. శాలరీ పోయిందా లేదనేది కాదు, రిజైన్ చేసినప్పుడు శాలరీ పోద్ది. బట్ ది గ్యాప్ ఈజ్ హౌ మచ్ అంటే ఒక సెషన్కి ఇంకో సెషన్కి ఉన్న గ్యాపే. అర్జెంటుగా వాళ్ళకి నోటిఫికేషన్ ఇవ్వటం, నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే మళ్ళీ ఈ సెషన్ జరిగే క్రమంలోనే మళ్ళీ తీసుకోవటం అన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇది బీజేపీ ఆడుతున్నటువంటి కుల రాజకీయాలకి ఇది ఒక ఆజ్యం పోసినట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఒకవేళ కులం పోవాలని మీరు కూడా ఇచ్చారు, మీరు ఇచ్చినప్పుడు కుల రాజకీయాలు కాదా అంటారు. కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో జూపుడు గారు అప్పుడు కూడా చర్చ ఉంది. ఒక్క నిమిషం నా ప్రశ్న, అప్పుడు కూడా ఒక చర్చ ఉంది. ఒక్క నిమిషం
ఒక్కటే నిమిషం నేను పార్థసారథికి నేను ఇస్తా, నేను ఆర్ కృష్ణకి మీరు ఇవ్వండి అని కేసీఆర్ కోడంబడికి అనే ఒక చర్చ కూడా ఆ రోజుల్లో ఉంది. ప్లీజ్ కంటిన్యూ. నన్ను దయచేసి 1 minute కంప్లీట్ చేస్తే, ఎందుకంటే Time చాలా లేదు. టైం మీ వాళ్ళు అందరూ తీసుకున్నారు. నాకు చెప్పమని నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. మీరు గుర్తు ఎందుకంటే చేస్తున్నా, జగన్మోహన్ మేము రెడ్డి గారు కూడా ఉన్నాం సెంట్రల్- కానీ గుర్తు చేస్తున్నాం. Yes, sir. అది I కుండ మార్పిడి appreciate. అంటారు కదా, కుండ మార్పిడి లాగా ఆ appreciate. రోజు కుండ మార్పిడి చేసుకున్నారని. I appreciate your memory power. I appreciate your memory power. చరిత్రని మీరు కూడా చదువుకున్నారు కాబట్టి, ఉద్యమాల నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి మీకు తెలియంది ఏమీ లేదని నేను భావిస్తున్నాను. మీ ముందు నేను మాట్లాడుతున్నాను.